అకాల వర్షాలు రైతుల పట్ల శాపంగా మారాయి. సిద్దిపేట జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటలకు వర్షం దెబ్బతో పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోయారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేస్తే చేతికొచ్చే సమయానికి చేజారిపోయిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ బావి దగ్గర 2 ఎకరాల మక్కేసాను, 3 ఎకరాల వరేసాను. నిన్న వచ్చిన వడగళ్ల వాన వల్ల పంట మొత్తం నష్టమైపోయింది. ఈ పంటకు వానాకాలము ఈ వాన ప్రతిసారి నష్టమే జరుగుతుంది. ఈసారి మాత్రం చాలా విపరీతమైన నష్టం అయిపోయింది. నిన్న వడగళ్ల వాన వల్ల మొత్తం మక్కంతా నేల రాలిపోయింది. వరి మొత్తం పొట్ట రాలి నేల రాలిపోయింది. దీనికి ప్రభుత్వం ఏదైనా మాకు ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను కౌలు రైతుని. నేను ఇక్కడ బావి దగ్గర 2 ఎకరాల మక్కేసాను, 3 ఎకరాల వరేసాను. నిన్న వచ్చిన వడగళ్ల వాన వల్ల నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి వడగళ్ల వానకి చిన్నకోడూరు మండలంలో పంట నష్టం అనేది జరిగిందండి. వాతావరణ శాఖ ప్రకారం మనకు రెయిన్ఫాల్ అనేది నిన్న రాత్రి 21.6 mm అనేది మన చిన్నకోడూరు మండలంలో పడిందండి. దీనికి గాను మన చిన్నకోడూరు మండలంలో వరి 16,758 ఎకరాలలో, అలాగే మనకు పొద్దుతిరుగుడు వచ్చేసి 1,700 ఎకరాలలో, అలాగే మక్క వచ్చేసి మనకు 800 ఎకరాలలో మనకి ఇక్కడ సాగు విస్తీర్ణంలో ఉందండి. అలాగే మనకి ఇక్కడ కూరగాయలను పండ్ల తోటలు కూడా. రైతును నాది ఒక 3 ఎకరాలు మక్క, 5 ఎకరాల వరి. నిన్నటి వర్షంకు వడగండ్ల వర్షంకు మొత్తము పొట్టలు వలిగి మక్క ఏం లేకుండా నేల అయిపోయింది. దాన్ని చివరి మొత్తం పద్దొన్నిత్తులు సుత పట్టలే. అటువంటి మక్క ఏం లేకుండా భూమిలో నేల కొరిగింది. దాన్ని